కనబడతారా? ఒక నిమిషం ఇక్కడ ఇంటరప్ట్ చేస్తాను. ఏదైతే నందినగర్ నివాసం దగ్గర నుంచి మన రిపోర్టర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, అసలు అక్కడ ఏం జరుగుతుంది లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ, థ్యాంక్ యూ సార్. సో రామకృష్ణ, ఓవరాల్ ఇప్పుడు అక్కడ ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు దీనికి సంబంధించి ఏదైతే నందినగర్ దీనికి సంబంధించి ఇప్పుడే ఎర్రవల్లి ఫామ్ హౌస్, కరెక్ట్గా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ ఇల్లుకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. ఎగ్జాక్ట్గా 1 o'clockకి ఇక్కడ చేరుకున్నారు. 3 గంటలకు సిట్ నోటీసులు జారీ చేసే నేపథ్యంలో సిట్ ఎంక్వైరీకి ఇక్కడికి చేరుకున్నారు. దానికి సంబంధించి కూడా నందినగర్లో ఇంటిలో ఏదైతే 2nd floorలో దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ సిట్ ఎంక్వైరీ ఉంటుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి భారీ వాహనాలు, భారీ కాన్వాయ్తో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ రావడం జరిగింది. దానికి సంబంధించి అంచెలుగా కట్ చేసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి ఆల్వాల్లో ఏదైతే కాన్వాయ్ ఉందో ఆ కాన్వాయ్ని మొత్తం కూడా కట్ చేశారు. చివరిగా ఇక్కడికి లోపలికి వచ్చే టయానికి చూసుకున్నట్లయితే ఓన్లీ కేసీఆర్ కారు ఒకటే మాత్రమే లోపలికి అలౌ చేశారు. చూడొచ్చు మనం ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా ఎలాంటి చిన్న సంఘటనలు కూడా జరగకుండా 3 అంతులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే 3 గంటలకు సిట్ అధికారులు కేసీఆర్ ని ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అన్ని విషయాలు కూడా రాబట్టేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం మీద ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి సిట్ అధికారులు వస్తే బాగుంటుందని కేసీఆర్ ఒక లెటర్ రాశారు. సో ఏదైతే సిట్ సంబంధించి కొన్ని పరికరాలు ఉంటాయి అవన్నీ కూడా బయటకు తీసుకురాలేము, ఖచ్చితంగా మీరు ఇక్కడికి రావాల్సిందే అని చెప్పేసి సిట్ 2 గంటలకి కేసీఆర్ ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు అంతేకాకుండా వాళ్ళు పోలీసులు దీనికి పోలీసుల నిబంధనల ప్రకారం ఎవరైతే లోపలికి మాత్రం ఎవరిని కూడా అలౌ చేయలేదు. దానికి సంబంధించి ఏదైతే సిట్ ఎంక్వైరీ స్టార్ట్ అయ్యే టయానికి ఎవరైతే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ రావు వీళ్ళు ఎవరు కూడా ఉండటానికి వీల్లేదు. ఓన్లీ కేసీఆర్తో పాటు ఒక వ్యక్తిని మాత్రమే ఎంక్వైరీ చేసే టైంలో ఏదైతే అవసరాలు ఉంటాయో కేసీఆర్కి సంబంధించి మెడిసిన్స్ కావచ్చు, ఇంకా వగేరే. సో అందుబాటులో చేతి కింద ఒక వ్యక్తిని మాత్రమే అలౌ చేశారని చెప్పుకోవచ్చు. అందరూ కూడా దీనికి సంబంధించి ఇల్లు మొత్తం కూడా ఖాళీ చేయాలి అని చెప్పి చెప్పడంతో ఇప్పటికే కొంతమంది ఎవరైతే ఉన్నారో నందినగర్లో ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు అందరూ కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. సో మొత్తం దీనికి సంబంధించి కూడా మాజీ ఏదైతే మంత్రి హరీష్ రావు కావచ్చు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ ఏదో కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. పోలీసులు మాత్రం లోపలికి ఏదైతే దీనికి సంబంధించి లోపలికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మేము పంపించలేమని చెప్పడంతో తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా వెనుదిరిగిన పరిస్థితి. సో వీళ్ళు మొత్తం కూడా తెలంగాణ భవన్లో కూర్చుంటారు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూ మీడియాకి కొంత బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందో జరిగిందంతా కూడా మీడియాకి వివరించే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఏదైతే ఈ దాదాపుగా 600 మంది వాంగ్మూలాలు తీసుకున్నారు, దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా కేసీఆర్ ముందుంచి ఏదైతే సిట్ కొన్ని క్వశ్చన్లు ప్రిపేర్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి అంటే ఆషామాషిగా ఉండదు, కొన్ని విషయాలు కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో సంతోష్ రావు కావచ్చు, లేదంటే మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఎమ్మెల్సీ నవీన్ రావు కూడా జనవరిలో దీనికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ కార్యాలయానికి వచ్చారు. దాదాపుగా ఎమ్మెల్సీ నవీన్ రావును కూడా 8 గంటల వరకు దీనికి సంబంధించి విచారించారు. సో మొత్తం మీద కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా కేసీఆర్ దగ్గర నుంచి విచారణ చేయబోతున్నారు అన్నది ఒకటి సమాచారం బయటకు వచ్చింది. సో 2nd floor లో ఒక రూమ్ లో ఆయన పెడుతున్నారు, అక్కడికి ఎవరిని అనుమతించే అవకాశం లేదని తెలుస్తుంది. దాని మీద ఫుల్ అప్డేట్స్ చెప్పండి మీరు. ఖచ్చితంగా ఏదైతే నందినగర్లో 2nd ఫ్లోర్ మొత్తం కూడా సిట్ అధికారులు ఆధీనంలో తీసుకున్నారు. ఆ రూమ్తో పాటు 2nd ఫ్లోర్లో కూడా ఎవరు రాకుండా కట్టుదిట్టమైనటువంటి దీనికి సంబంధించి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎవరిని కూడా ఏదైతే కేటీఆర్ కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, హరీష్ రావు వీళ్ళు ఎవరిని కూడా ఎలవ్ చేయరు, అడ్వకేట్లను కూడా ఎవరిని ఎలవ్ చేయరు. ఎందుకంటే మాజీ మంత్రులను చేసినప్పుడు కూడా కేటీఆర్, హరీష్ రావును కూడా సిట్ కార్యాలయానికి జూబ్లీ హిల్స్ పిఎస్లోకి ఎవరిని ఎలవ్ చేయలేదు.
అదే తరహాలో మాజీ ముఖ్యమంత్రిని దీనికి సంబంధించి సిట్ అధికారులు ఎంక్వైరీ చేసే టైంలో కూడా ఎవరిని కూడా దీనికి సంబంధించి కూడా రాజకీయ నాయకులను ఎవరిని కూడా ఎలా చేయమని సిట్ చాలా స్పష్టంగా చెప్పింది. సో దీనికి సంబంధించి 3 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఇది ఈవినింగ్ వరకు 7 గంటల వరకు 8 గంటల వరకు అవుతుందా లేదా 10 అవుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించి పలు కీలకమైనటువంటి ఏదైతే దీనికి సంబంధించి సిట్ అధికారుల దగ్గర ఆధారాలు ఉన్నాయో ఆధారాలన్నీ కేసీఆర్ ముందుంచి, ఎందుకంటే ఇది ఫైనల్ సంబంధించి ఏదైతే లాస్ట్ గా ఎంక్వైరీ ఉంది. సో దీనిలో భాగంగానే సిట్ అధికారులు కూడా దీనికి సంబంధించి ఒక షార్ట్ షీట్ కూడా దాఖలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఏదైతే ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చిన తర్వాత జూన్ లో ఇప్పటి వరకు ఒక చార్ట్ షీట్ కూడా దాఖలు చేయలేదు. సో దానిలో భాగంగానే సిట్టు కొంత ఏదైతే కొత్త సిట్టు వచ్చిన తర్వాత కొంత దూకుడు పెంచింది. సో దానిలో భాగంగానే చార్ట్ షీట్ కూడా దాఖలు చేయాలని భావిస్తుంది. సో దానిలో భాగంగా పలు కీలకమైన అంశాలన్నీ కూడా కేసీఆర్ ని అడిగే అవకాశం ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్స్ కి సంబంధించి ఫండ్ ట్రాన్స్ఫర్ అయ్యింది, వారి ఎలక్ట్రల్ బాండ్స్ ట్రాన్స్ఫర్ అయినాయి, ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బిజినెస్ మ్యాన్లు బెదిరించి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్ అయినటువంటి అమౌంట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి పరికరాలు ఏవైతే కొన్నారో ఆ పరికరాలన్నీ కూడా ఓవరాల్ గా చూస్తే హరీష్ రావు కానివ్వండి, కేటీఆర్, సంతోష్ రావు వాళ్ళందరివి 7 నుంచి 8 గంటల పాటు వాళ్ళ మీద విచారణ జరిగింది. సో కేసీఆర్ ని ఎంతసేపు విచారించే అవకాశం ఉంది అంటే ఇప్పుడు టైం చూస్తుంటే మనకు ఆల్మోస్ట్ 3-4 అవర్స్ నుంచి ఎక్కువ విచారించే అవకాశం లేదు అన్నదైతే ఒక డిస్కషన్ జరుగుతోంది. ఫైనల్ గా ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏజ్ ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ని కూడా కొంత కేసీఆర్ ఏదైతే కొన్ని కీలకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయో సిట్టు అవన్నీ అడుగుతుంది. కానీ కాకపోతే కొంత ఆరోగ్య దాదాపుగా 71 సంవత్సరం కేసీఆర్ కు ఉంది. కొంచెం ఆరోగ్య రీత్యా కొంత అంతసేపు జరగకపోవచ్చని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొంత ఇంటర్నల్ గా పోలీస్ అధికారులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంత వెసులుబాటు ఉంటుంది. కొంత డీప్ గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా నైట్ వరకు కూడా విచారించే అవకాశం ఉంది ఇంకొక కోణం చూసుకున్నట్లయితే. సో మొత్తం మీద ఎందుకంటే ఇది లాస్ట్ ఏదైతే రాజకీయ నాయకుల్లో మాజీ సీఎం కాబట్టి ఖచ్చితంగా మరోసారి నోటీసులు ఇవ్వకుండా ఏదైనా ఉంటే ఇప్పుడే పలు కీలకమైనటువంటి అంశాలు ఏవైతే సిట్ దగ్గర ఉన్నాయో అలాంటివన్నీ కూడా కేసీఆర్ ముందు ఎవిడెన్స్ తో సహా పెట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా కేసీఆర్ కూడా చెప్పాల్సి ఉంది. సో ఇది మొత్తాన్ని కూడా ఏదైతే వాంగ్మూలం ఉందో కేసీఆర్ ఇచ్చేటువంటి వాంగ్మూలాన్ని మొత్తాన్ని కూడా రికార్డ్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఈ పరికరాలన్నీ కూడా ఇప్పటికే 2nd ఫ్లోర్ లో అన్ని కూడా సిద్ధం చేశారు సిట్ అధికారులు. సో మొత్తం మీద ఎంతసేపు జరుగుతుంది ఏంటి అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. సో ఇంకొక కోణం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రచారం చేసుకోకుండా బీఆర్ఎస్ పార్టీని కావాలని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఈ వ్యవహారాలన్నీ చేస్తుందని చెప్పేసి ఇప్పటికే భారీ ఎత్తున సిటీలో చాలా చోట్ల బ్యానర్లు కూడా కట్టిన పరిస్థితి అయితే మనం చూసాం. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.